హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ టైప్లో చికెన్ లెగ్స్తోని ఈ విధంగా కానీ మనం రోస్ట్ చేస్తే టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఒక్క లెగ్ పీస్ ఎట్టన్నా కానీ మొత్తం చేసిన 6 పీసెస్ కూడా ఒక్క మనిషే కూర్చొని ఖచ్చితంగా తింటారండి. అంత మంచి రుచిగా ఈ రోస్ట్ అయితే తయారు చేయబడింది. ప్రతి ఒక్కరు ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడు మీరే అంటారండి చాలా బాగుందని. ఒక్కసారి ఈ టైప్లో చేయాలంటే ఏ విధంగా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి మాత్రం కంపల్సరీ చూద్దామండి. దాని గురించి చికెన్ లెగ్ పీసులు తీసుకునేసి ఈ టైప్లో ఘాట్లు పెట్టి శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా పసుపు వేసుకునేసి ఆ తర్వాత కారం 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం. ఆ తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా మరొక టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలండి ఒక 4 ఇరిసి వేసి పుదీనా కొత్తిమీర అది పిడికిడు వేసుకోవచ్చు. ఓకేనా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసేసి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ పెరుగు ఇందులో సరిపోతుంది. ఇప్పుడు నిమ్మరసం బాగా రసం వచ్చేది ఉంటేనేమో సగం దెబ్బ వేసుకుంటే సరిపోతుంది, లేదా ఒక కాయల్లా పిండుకోవాలి. గింజలు పడకుండా చూసుకొని రసం పిండుకొని ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూను అందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం బాగా కలుపుకోవాలి. చాలామందికి రుచి రాదండి. ఎందుకంటే వాళ్ళు అంటారు, అరే బయట తింటే చాలా రుచిగా ఉంటుంది చికెన్తోని, మనం ఇంట్లో చేసుకుంటే రుచి అనిపిస్తలేదే అని చాలామంది ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఇప్పుడు దీంట్లోనే ఉందండి సీక్రెట్. మనం కలిపే దాంట్లోనే సీక్రెట్ అండి. బాగా పిసుకుతూ చికెన్ని మనం బాగా కలిపితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ పిసికేదాన్ని బట్టి ముక్క బాగా పట్టి పీల్చుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి అరగంటకు తగ్గకుండా ఊరబెట్టుకోవాలి. అదేనండి రుచికి సీక్రెట్. ఓకేనా. ఆ సీక్రెట్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి 1 విజిలే రానిచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ విజిల్ వచ్చిన తర్వాత మూత పెట్టి మూత తీయకుండా అలానే ఉంచాలండి. ఆవిరి తీయకుండా ఉంచి ఒక 10 నిమిషాలు చల్లబడిన తర్వాత అప్పుడు మూత తీసి ఎలా ఉడికిందో చికెను చూసుకోవాలి. ఓకేనా. రుచి రావాలంటే ప్రతిదీ ఇంపార్టెంటేనండి. అందుకోసమని సెకండ్ బై సెకండ్ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఆ చికెన్ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ఫ్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలండి సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకొని వీటిని బాగా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. మాడిపోకుండా పచ్చిగా లేకుండా మంచి కలర్ రావాలండి ఉల్లిపాయ. ఆ తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం చూడండి, ఆ చికెన్ పీసెస్ని అందులో ఉన్న రసం ఇందులో వేయకుండా, అంటే అందులో గ్రేవీ లాగా ఉంది కదండి, ఆ గ్రేవీని వేయకుండా ఓన్లీ మనం ఏం చేద్దామంటే ఈ చికెన్ పీసెస్ మాత్రమే ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని ఏంటంటే పక్కన పెట్టేద్దాం. ఓకేనా. అదైతే వేస్ట్ అయితే పోదండి, దాన్ని ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఏంటంటే ఇలా తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఉడకబెట్టినప్పుడు ఈ చికెన్ పీసెస్ ఏంటంటే బాగా మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీరు మొత్తం బాగా పీల్చేసుకోవాలి. మనము కుక్కర్లో ఉడకబెట్టాం కదండి, ఇప్పుడు మనం ఈ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేస్తే ఆ నీరు మొత్తం పీల్ చేసుకునేసి ముక్క కరకరలాడుతూ భలేగా వస్తుందండి. ఆ టైప్ మనం ఇలా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసే విధానంలో కూడా రుచి ఉంటుందండో, అది మాత్రం మిస్ అవ్వద్దు. అది ఎలా అంటే మంట మీడియం లేదా లోలో వాటి రెండిట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. మంట హైలో పెట్టారా చికెన్ ఫ్రై వేస్ట్ అయిపోద్ది. ఓకేనా. ఆ టైప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ప్రెషర్ కుక్కర్లో ఉన్న గ్రేవీ, ఆ గ్రేవీని ఇప్పుడు పోసేసుకుందాం.
పోసేసుకునేసి ఇప్పుడు బాగా చికెన్ ముక్కలు వేగున్నాయి కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఆ గ్రేవీని ఇందులో వేసుకుంటే ఇప్పుడు ఆ గ్రేవీతోని ముక్క బాగా పీల్చుకునేసి నోట్లో పెట్టుకోగానే బాగా రుచి అద్భుతంగా అయ్యే విధంగా తయారవుద్దండి. ఎందుకంటే మసాలాలు మొత్తం కూడా ఆ గ్రేవీలో ఉండిపోయినాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ గ్రేవీని కూడా బాగా నీరు మొత్తం పీల్చుకునేసి ముక్క బాగా అంటే అలా పీల్చుకోవాలండి ఆ గ్రేవీని. ఆ టైపు మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటేనండి. రుచి మంచిగా ఉండాలంటే, రుచి ఎక్సలెంట్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ బై సెకండ్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలో సేమ్ యాస్టీగా సేమ్ ఇదే విధంగా తయారు చేయండి. చికెన్ రోస్ట్ వచ్చేసి రుచి ఉంటుందండి, అంత బాగుందండి. ఎవరైనా సరే సహజంగా ఒక లెగ్ పీసు లేదా 2 తింటారండి. కానీ ఈ టేస్ట్తో మాత్రం ఖచ్చితంగా ఒక్క మనిషి 6 పీసెస్ తినకపోతే అప్పుడు అడగండి, అంత మంచి రుచిగా ఉంది. దీన్ని ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి.